తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు 73 సంవత్సరాల వయసులో అనారోగ్యానికి హైదరాబాద్లోని ఏఐసీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా చనిపోయారు. 4 సార్లు ఎమ్మెల్యేగా తుంగతుర్తి సూర్యాపేట నుంచి ఆయన పనిచేశారు. ఖమ్మం జిల్లాలో పుట్టిన నల్గొండ జిల్లా బేస్ చేసే రాజకీయం చేశారు తుంగతుర్తి సూర్యాపేట. అయితే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో లేటెస్ట్గా తాజా వరకు కూడా 14, 18, 23లో చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. కానీ ఒకప్పుడు పాత తరం కాంగ్రెస్ రాజకీయ నాయకుల్లో నల్గొండ జిల్లాలో టైగర్ దమన్న అని పిలిచేవాళ్ళు. కారణం లేకపోలేదు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని పిలిచి జిల్లాలో ఎక్కడైనా కనుక తన నేతృత్వంలో మీటింగులు పెడితే అవి తెలంగాణలో రీసౌండ్ ఇచ్చే అంత బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యేటివి. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత నేత, చాలా సన్నిహితులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఈవెన్ 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తనను క్యాబినెట్లోకి తీసుకున్నారు. అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన క్యాబినెట్లో కూడా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు పనిచేశారు. సో రాజశేఖర్ రెడ్డి గారితో చాలా సన్నిహితం ఉంది. తన మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబం ధైర్యంగా ఉండాలి అని రాజశేఖర్ రెడ్డి గారితో రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్న ఫోటో షేర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ద పాసింగ్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే డైరెక్ట్గా మా కుటుంబ స్నేహితులు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా కుటుంబ స్నేహితులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం చాలా బాధాకరమని, వాళ్ళ కుటుంబానికి దీని నుంచి కోలుకునే శక్తిని ప్రసాదించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా 3 ట్వీట్లు చేశారు. ఒకటి మహాత్మా గాంధీ జయంతి, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈరోజే. జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఫ్రీడమ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అస్, ఇట్ షుడ్ బి ఈక్వల్ ఫర్ అదర్స్ టూ అన్న మహాత్మా గాంధీ కొటేషన్ని షేర్ చేసుకుంటూ ట్వీట్ చేశారు. మరొకటి జై జవాన్ జై కిసాన్ గివెన్ బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి కంటిన్యూస్ టు ఇన్స్పైర్ టు దిస్ డే అంటే, సో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, మహాత్మా గాంధీ జయంతికి 2 వేరు ట్వీట్లు చేసి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం మీద కూడా వాళ్ళ కుటుంబానికి తన సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా అంటూ ట్వీట్లు చేశారు.